నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో సహారా ఇండియన్ సంస్థ బాధితులు తమ డిపాజిట్ల కోసం గళమెత్తారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఖాతాదారులను ముంచిన ఈ సంస్థ నుండి తమ సొమ్మును తిరిగి ఇప్పించాలని కోరుతూ సోమవారం తహసీల్దార్ టి శాంతాకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ కన్వీనర్ మైపాల్, రాజ్యాధికార పార్టీ నేత సుమన్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల అధ్యక్షుడు బాలయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత నర్సయ్య తదితరులు పాల్గొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయంలో మన తహసీల్దార్ గారికి మరి సహారా ఇండియా బాధితులందరూ తరపున మా దర్పల్లి జేఏసీ తరపున మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సహారా ఇండియా ఏదైతే సంస్థ ఉందో దాన్ని న్యాయం చేయలేక కేంద్ర ప్రభుత్వం మరి పేద ప్రజల నోట్లో మట్టి కొడుతుంది. కేంద్ర ప్రభుత్వం సహారా ఇండియాకు మరి ఎవరైతే ఖాతాదారులో వాళ్ళందరికీ 2023లో ఎన్నికల కంటే ముందు మరి అందరికీ డబ్బులు ఇప్పిస్తామని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. దీనివల్ల కోట్లాది మంది లబ్ధిదారులు ఎవరైతే సహారా ఇండియా తీసుకున్నారో వాళ్ళంతా రోడ్డు పాలై నెలకొక్కరు, వారంకొక్కరు, రోజుకొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి దాపురించింది. మరి ఈరోజు నీరవ్ మోడీ కానీ ఎందరో మంది దేశాన్ని లూట్ చేసి ప్రపంచంలో ఎక్కడో వేరే దేశాలలోకి వెళ్ళిపోతున్నారు. మరి దేశాన్ని లూట్ చేస్తున్న వ్యక్తులను కూడా ఆయన తెప్పించలేకపోతున్నాడు మోడీ. దేశంలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగినా పట్టించుకోలేకపోతున్నారు. ఈరోజు ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి పోరాటంలో కూడా ఇవాళ ఏ పక్షాన మనం ఉన్నాము, ఎక్కడున్నాము, మన ఇండియా అంటే ఏంటిది, మన సత్తా ఏమిటి అనేది కూడా చూపించే స్థాయిలో మన మోడీ గారు లేరు. ఇప్పుడు ప్రపంచంలో యుద్ధం జరుగుతుంటే కూడా ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏంటిది మన భారతదేశ వైఖరి ఎటువంటిది అనే దాన్ని కూడా ఆయన చెప్పలేకపోతున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఒక బాధితులు ఎవరైతే అన్యాయానికి గురైనరో వాళ్ళ గురించి పట్టించుకోలేని మోడీ మరి దేశం గురించి ఏం పట్టించుకుంటాడు, దేశంలో ఉన్న ప్రజల గురించి ఏం పట్టించుకుంటాడో అర్థం కావడం లేదు. అయితే ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం మరి పేదల పట్ల న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము. కార్యాలయంలో వినతి పత్రం సహారా బాధితులు అలాగే సహారా కంపెనీకి సంబంధించినటువంటి ఏజెంట్స్ అందరూ కూడా కలిసి ఈరోజు వారి యొక్క బాధను వ్యక్తపరిచే విధంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఈ సమస్యని పరిష్కరించే దిశగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి నేను ఈరోజు భరోసా కల్పిస్తూ ఉన్నా. మరి అడుగడుగున చూస్తూ ఉన్నాం, ఎవరైతే మన బాధిత కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు మాత్రమే ఈ యొక్క పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా పెట్టుబడుల రూపంలో ముందుకు వచ్చి ఆశను కల్పించి అడ్డగోలుగా వసూలు చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అడుగడుగున నష్టపోతున్నటువంటి నిరుపేద కుటుంబాలే టార్గెట్గా అయ్యేటువంటి ఈ యొక్క సంస్థలను మనము కట్టడి చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన ఈ యొక్క సహారా సంస్థ పైన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించి తక్షణమే సహారా బాధితులందరికీ కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకొని వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులకు అనుగుణంగా అదనంగా డబ్బులు చెల్లించాలని చెప్పేసి ఈరోజు నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు దర్పల్లి మండలంలో జేఏసీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అంతా కూడా ఈ యొక్క సహారా బాధితులందరికీ కూడా అండగా నిలబడి ఈ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా అందరూ కూడా పోరాటం చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 2003 సంవత్సరంలో 10,000 కోట్ల జనాభాకు ఈ యొక్క డబ్బులను చెల్లించడం జరిగింది. ఈ 2003 సంవత్సరం నుంచి 2026 సంవత్సరాలకు తరబడి ఈ పెట్టుబడులు ఈ యొక్క సహారా సంస్థలో పెడుతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళకు ఒక రూపాయి కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క బాధిత కుటుంబాలను వాళ్ళు చూస్తూ ఉంటే దయనీయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అడుగడుగున కూడా హాస్పిటల్లో పాలవుతూ ఉన్నారు. వారి కుటుంబాలను ఆదుకున్నటువంటి దిక్కులేటువంటి స్థితిలో ఉన్నారు. ఏజెంట్ల పైన దాడులు, బాధిత కుటుంబాలను కూడా దాడులు అడుగడుగున జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళంతా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ సిబ్బంది కానీ అధికారులు కానీ వాళ్ళని రక్షించేటువంటి పరిస్థితి మనము ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ప్రతి దాంట్లో కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు బాధితులంతా కూడా. వారిపైన అడుగడుగునటువంటి అక్రమాలను, దురాచారాలన్నీ కూడా మనం అడ్డుకున్నటువంటి పరిస్థితి ఈరోజు లేకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ బాధితుల పక్షాన ప్రభుత్వం నిలబడి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా పరిష్కరించాలని చెప్పేసి నేను ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. బాధితుల తరపున బాధితులతోని ఇక్కడ దర్పల్లి మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దేశంలో 13 కోట్ల మంది సహారా బాధితులు 3.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇవాళ అనాథాలుగా మిగిలిపోయారు. ఎందుకంటే ఏదో 4 రూపాయలు భవిష్యత్తులో పనికొస్తే పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు, వృద్ధాపంలో
ఇంకా మందులకు అట్లాగే ఇంకా గృహ నిర్మాణం చేసుకోవడానికి ఎన్నో అవసరాలకు పనికొస్తాయని కొండంత ఆశతో పొదుపు చేసుకుంటే ఆ సహారా కంపెనీ ఇలా ప్రజల మీద దాదాపు 13 కోట్ల ప్రజల మీద ఇలా శటకోపం పెట్టి ఇలా కనుమరుగయ్యారంటే ఇలా ప్రజలు ఎంత దోచుకుంటున్నారు అనేది అర్థమవుతా ఉంది. అట్లాగే గతంలో 2023లో కేంద్ర హోంశాఖ మంత్రి ముందుకొచ్చి డబ్బుల బాధ్యత నాది, ప్రతి కస్టమర్కు నయా పైసా ముందకుండా చెల్లించే బాధ్యత నాదని అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి మీటింగ్లో హామీ ఇచ్చినటువంటి ఈ అమిత్ షా గారు ఇవాళ కనీసం నోరు మెదపకపోవడము ఇది తగదు. ఎందుకంటే ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఎంపీలు ప్రశ్నిస్తున్నప్పటికీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ కూడా ఏదో ఒక కుంటి సాకులు చెప్పి దాన్ని కాలయాపన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బాండ్లు తీసుకురాని డబ్బులు చెల్లిస్తామని ఆమె చెప్తున్నప్పటికీ బాండ్లు తీసుకొని ఆమె ఇంటి ముందరికి పోతే అక్కడ ఇంటి ముందట అక్కడ సంబంధించినటువంటి అధికారులు వెనుకకు పంపడం జరిగింది. అక్కడ లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఎందుకంటే మా డబ్బులు మేము ఇవ్వాలని అంటున్నాం. ఎందుకంటే మేము గవర్నమెంట్ స్కీమ్ ఏదో ప్రవేశపెట్టండి, గవర్నమెంట్ సంబంధించినట్టు మాకు లబ్ధి ఇవ్వండి అని మేము అనట్లేదు. ఎందుకంటే ఖాతాదారుల డబ్బులు వాళ్ళకి ఇవ్వంటే ఇలా దాదాపు 13 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారంటే ఇలా ప్రజల కోసం ఉన్నదా, ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసం ఉందా అనేది అర్థమవుతా ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాము, పాల్గాంలో 27 మందిని పాకిస్తాన్ టెర్రరిస్టులు హత్య చేస్తే హిందువుల మీద దాడి చేసిరని ఆ రోజు పాకిస్తాన్ మీద దాడి చేసినటువంటి చరిత్ర మన ప్రధానమంత్రికి ఉంది. మరి ఇలా మన భారతీయులు దాదాపు 10,000 మంది పైన చనిపోతూ ఉన్నారు. రోజు ఎక్కడో ఒక చోట దేశంలో చనిపోతూ ఉన్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు ఖాతారులు. మరి ఇదంతా హిందువులు కాదా, ఇదంతా భారతీయులు కాదా? మరి దీని పట్ల ఎందుకు స్పందించట్లేదని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. అట్లాగే సుప్రీంకోర్టులో కేసు ఉందని కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఈ ఆస్తులు దాదాపు డబ్బులు ఇచ్చిన దానికన్నా ఎక్కువ డబ్బులుగా ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులన్నీ ఆదానికి అప్పగించాలని ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి భాగంలో ఇదంతా కాలయాపన చేస్తూ ఉన్నారు. 1000 కోట్ల ఆస్తిని 200 కోట్లకే బీజేపీ ఎంపీలు ఇలా కొనుగోలు చేసుకుంటూ ఇలా ప్రజల ఆస్తులు కొల్లగొడతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ప్రజల ఆస్తుల్ని, ప్రజల డబ్బులు ప్రజల్ని చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. చేస్తాము. గతంలో కూడా జంతర్ మంతర్ దగ్గర కూడా ఎన్నోసార్లు ఆందోళన చేశాము. ఇంకా రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం.